వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ టూరిజానికి ఆశ ఊపిరిని తీసుకొస్తూ మళ్లీ పర్యాటకులు వస్తున్నారు. పహల్గాం దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన తర్వాత టూరిస్టులో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఎలాంటి భయాలు లేకుండా టూరిస్టులు పర్యాటక ప్రాంతాలకు వస్తుండడం స్థానికుల్లో ఆనందానికి కారణమవుతుంది. కాశ్మీర్ భూతల స్వర్గం, మంచి వాతావరణం, సెక్యూరిటీ సమస్యలు లేకపోతే మరో స్విట్జర్లాండ్ లాగా ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్ అయ్యేది. అక్కడి ప్రజలకు ఏకైక ఆదాయ వనరుగా కూడా టూరిజమే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత క్రమంగా టూరిజం ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. హోటళ్లు, ఇతర పర్యాటక ఉపాధి అవకాశాలు పెరిగాయి. అక్కడి వారు గుర్రాలు సహా గైడ్లుగా, టాక్సీల నుంచి అనేక విధాలుగా పర్యాటకులకు సేవలు అందించి ఆర్థికంగా మెరుగుపడుతున్నారు. వారి జీవన ప్రయాణాలు మెరుగుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇక ఎప్పటి నుంచో కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదని ప్రపంచానికి సందేశం పంపడంతో ఓవైపు అక్కడి ప్రజలు ఏమాత్రం ఆర్థికంగా మెరుగుపడకుండా చూసి తమ గుప్పెట్లోనే ఉండేలా చూసుకోవాలనుకున్నారు. దానికి తగ్గ కుట్రల్ని అమలు చేశారు. ఇటీవలి కాలంలో ఏడాదికి 2.5 కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్ వెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రెట్టింపు అవుతుంది. దీనివల్ల అక్కడి ప్రజలు ఆదాయాలు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడి పర్యాటక ప్రదేశమైన పహల్గాం ఏరియాకు రోజుకు 5,000 నుండి 7,000 మంది సందర్శకులు వచ్చేవారు. ఈ ఘటన తర్వాత ప్రస్తుతం 100 మంది పర్యాటకులు మాత్రమే కనిపిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల కాశ్మీర్లో ఉపాధితో పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ దాడి జరగడంతో ఇక్కడికి వచ్చేందుకు టూరిస్టులు భయపడుతున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ టూరిజం బోసిపోతుందని చెప్పాలి. ముందస్తుగా హోటల్స్ నుంచి క్యాబ్ల వరకు బుక్ చేసుకున్న వారు భయంతో క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో టూరిజం మీద ఆధారపడిన కాశ్మీర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం ఆగిపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమ్మర్లో పహల్గాం ఎంజాయ్ చేద్దామని సిద్ధమైన పర్యాటకులు తాజాగా ముందస్తు బుకింగ్స్ చేసుకున్న టూరిస్టులు తమ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కాశ్మీర్ టూర్ ను 25% మంది పర్యాటకులు రద్దు చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లడానికి రెడీ అయిన సుమారు 10,000 మంది తమ బుకింగ్స్ ను రద్దు చేసుకుంటున్నారు. ఈ ఉగ్రదాడిలో తెలుగు వాళ్లు కూడా చనిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ట్రావెల్ టికెట్లు మాత్రమే కాదు, స్థానికంగా హోటళ్లలో వసతి కోసం బుక్ చేసుకున్నవి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత కాశ్మీర్ మొత్తాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాద నెట్వర్క్ లో ఉన్న వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. వారితో సంబంధాలు ఉన్న వారు ఎవరూ కనిపించడం లేదు. ఇక ఈ దాడితో సంబంధం ఉన్న కుట్రదారులంతా పారిపోయారు. మరెవరైనా కుట్ర చేయాలనుకున్నా భయపడే పరిస్థితి వచ్చింది. నిజానికి కాశ్మీర్ ముస్లింలు కూడా ఈ ఉగ్రదాడిని ఖండించారు. లాల్ చౌక్ లో వారు పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. అందుకే భారత టూరిస్టులు అందరూ కాశ్మీర్ కు వెళ్లాలి. అక్కడి ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వాలి. అప్పుడే కాశ్మీర్ ప్రజలు మరింతగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మారుతారని అక్కడి కాశ్మీరీలు అంటున్నారు.